నమస్తే అండి. కరివేపాకు మొక్క గుబురు కావాలంటే ఈ 5 టిప్స్ తప్పకుండా పాటించాలండి. అవేంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కదండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి కరివేపాకు అనేది ఒక చెట్టు అండి. చెట్టు కాబట్టి దానికి గాలి, వెలుతురు అలానే ఎండ కూడా ఎక్కువ ఉన్న ప్లేస్లో పెట్టండి. దాని వలన మనకి కరివేపాకు మొక్క అనేది చాలా గుబురుగా పెరుగుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి ఈ వాటర్ ఇవ్వడం వల్ల కరివేపాకు మొక్క అనేది చాలా గుబురుగా పెరుగుతుందండి. అదే అండి మన బియ్యం కడిగిన నీళ్ళు. కాకపోతే దాంట్లో మీరు ఇంకొక ఐటెం కలపాలంటే అది వచ్చేసి బెల్లం. బెల్లం ఏంటంటే మీకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరివేపాకు మొక్క యొక్క సాయిల్ అనేది చాలా ఫెర్టైల్గా చేస్తుంది. మీకు అప్పుడు కరివేపాకు మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. మనకి థర్డ్ టిప్ వచ్చేసి కరివేపాకు మొక్క మన గార్డెన్లో ఒక్కటి కాకుండా 5 నుంచి 6 మొక్కలు మీరు పెట్టారనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క మొక్క నుంచి మీరు కరివేపాకుని తీసుకుంటే మిగతా మొక్కలకి మీరు ఇవి తెంచే వరకు ఇంకా మొక్కలకి కూడా మీకు లీవ్స్ అనేవి వస్తాయి. అప్పుడు మీ కరివేపాకు మొక్కలు అనేవి చాలా హెల్దీగా గుబురుగా ఉంటాయి. ఫోర్త్ టిప్ తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు ఒక చిన్న మోటివేషన్ అండి మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫోర్త్ టిప్ వచ్చేసి కరివేపాకు మొక్కని మనము లీవ్స్ కోసం మాత్రమే పెంచుతామండి. అయితే లీవ్స్కి కావాల్సింది ఏంటి అంటే మనకి నైట్రోజన్ అండి. నైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఎరువులు మనము అవి లిక్విడ్ ద్వారా కానివ్వండి లేదా మనం ఎరువుల ద్వారా కానివ్వండి ఇవ్వచ్చు. అయితే ఆ లిక్విడ్ ఏమేమి ఇవ్వాలి, ఎరువులు ఏమి ఇవ్వాలి అంటే దీనికి కౌడంగ్ కానివ్వండి లేదా వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇవ్వండి. అప్పుడు మనకి మొక్క అనేది చాలా గుబురుగా పెరుగుతుంది. ఇది ఒక మంచి రామబాణం అండి మన కరివేపాకు మొక్కకి. ఇది ఒక స్పూన్ 1 లీటర్ వాటర్లో కలిపి మీరు 15 రోజులకు ఒకసారి మీరు ప్లాంట్కి సాయిల్లో ఇవ్వండి. అలానే ప్లాంట్ మొత్తం పైన స్ప్రే చేయండి. అదే అండి మెగ్నీషియం సల్ఫేట్. మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఏం లేదండి ఎప్సమ్ సాల్ట్ ప్రతి 15 రోజులకు ఒక్కసారి మీరు కరివేపాకు మొక్కకి ఇచ్చారంటే చాలా గుబురుగా పెరుగుతుంది. అలానే గ్రీన్గా కూడా ఉంటుందండి. కాబట్టి ఇది కంపల్సరీగా ఇవ్వండి. ఇచ్చిన ఒక రోజు దాన్ని మాత్రం కన్జ్యూమ్ చేయొద్దండి. ఆ తర్వాత మీరు వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.